డాక్టర్ గారు, ఈ డేస్లో చాలామంది రకరకాల డైట్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? బ్రెయిన్కి తెలియదు మనం ఏం తింటున్నామో. దానికి అర్థమైంది కార్బోహైడ్రేటా, ప్రోటీనా, ఫ్యాటా. అది ఇడ్లీ తిన్నామా, చికెన్ తిన్నామా, బ్రెడ్ తిన్నామా దానికి అర్థం కాదు. సో ఈ మూడిట్లో కార్బోహైడ్రేట్ అయితే ఎన్ని క్యాలరీలు వస్తాయి? గ్రాముకి 4 క్యాలరీలు వస్తాయి. ప్రోటీన్కి కూడా గ్రాముకి 4 క్యాలరీలు వస్తాయి. ఫ్యాట్కి గ్రాముకి 9 క్యాలరీలు వస్తాయి. ఇది రఫ్ క్యాలిక్యులేషన్. సో ఇవి తిన్నప్పుడు ఈ విధంగా మనకు ఎనర్జీ లోపలికి వచ్చేసి సెటిల్ అవుతుంది, మనం వాడుకోవట్లేదు కనుక. దీనికోసం రకరకాల డైట్స్ చేస్తున్నారు. వాటర్ డైట్ లేదా వెజిటబుల్ డైట్ లేదా కీటో డైట్ లేదా రకరకాల ఆల్టర్నేషన్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇలాంటివన్నీ అందరూ కూడా ప్రయోగాలు చేస్తుంటారు. సో ప్రతిదానికి ఒక ప్యాటర్న్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ డైటు, కీటో డైటు లేదా వెజిటబుల్ డైటు లేదా ఇంకొకటి, నాన్ వెజ్ తినేవాడు, రోజు నాన్ వెజ్ తినేవాడిని వెజిటబుల్ డైట్ చేయమంటే వాళ్ళకి ఒక కొత్త రకమైనటువంటి అనుభవం. బేసికల్లీ సైకలాజికల్గా వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం వాడేటువంటి టెర్మినాలజీ ఇదంతా. బాగా క్వాంటిటీ తినేవాడిని నువ్వు వాటర్ డైట్ చేయి 24 hours అని చెప్పినప్పుడు అతని థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది. అంటే కేవలం నీళ్ళ మీదే ఉండాలంటే ఎవరు ఉండలేరు కదా. అందుకని వారానికి ఒక రోజు వాటర్ డైట్ చేయండి అంటే ఆ రోజు బేసికల్లీ ఫాస్టింగ్లో ఉంటున్నాడు అంతే. అట్లాగే వెజిటబుల్ డైట్, రోజు నాన్ వెజ్ తినేవాడిని వెజిటబుల్ డైట్ తినమంటే అది ఒక పనిష్మెంట్. ప్లస్ అతని థాట్ ప్రాసెస్ మారుతుంది. కీటో డైట్ అనేది కూడా ఎక్కువ కాలం చేయలేము. అట్లాగే రకరకాల పేర్లతో కూడా డైట్స్ ఉన్నాయి. ఏ డైట్ గొప్పది అంటే తినాల్సింది ఆపేస్తే అన్ని డైట్లు గొప్పవే. బేసికల్లీ మన థాట్ ప్రాసెస్ని మార్చడం కోసం మనం అనుసరించే పద్ధతులు ఇవన్నీ. కానీ ఎంతకాలం చేయగలం ఇవి? మన స్టేపుల్ డైట్ ఏదైతే ఉందో అది మానిపిస్తే కనుక ఒక మనిషితో, ఇప్పుడు నార్త్ ఇండియన్ ఉన్నాడు రైస్ తినాలంటే కష్టం, సౌత్ ఇండియన్ ఉన్నాడు చపాతీ తినాలంటే కష్టం. అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండే వాళ్ళకి అది ఇది రెండు పడిపోతున్నాయి. కానీ మిగిలిన జనరల్గా స్టేపుల్ డైట్ ఏంటి? రైస్. సౌత్ ఇండియాలో నువ్వు తినకూడదు, రోజు నువ్వు చపాతీనే తినాలి అంటే అది వాళ్ళకి పనిష్మెంట్ అవుతుంది. అంటే ఇంకా తినలేరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ను మారుస్తున్నాం. అది వర్క్ అవుతుందా? అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు సడన్గా వెజ్ తినాలంటే అది వాళ్ళు ఒకళ్ళు తిన్నా కూడా అది వాళ్ళ బాడీకి వర్కౌట్ అవుతుందా? వెజిటేరియన్ డైట్లో బేసికల్గా క్యాలరీస్ వస్తాయి, కార్బోహైడ్రేట్ ఉంటుంది కనుక వెజిటేరియన్ డైట్లో వైటమిన్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం రోజు తిన్నంత క్వాంటిటీ తినలేడు కదా. నాన్ వెజ్కి అలవాటు పడిపోయిన వ్యక్తి వెజిటేరియన్ తినమంటే క్వాంటిటీస్ రావు. సో ఇన్ ఎ వే హీఈస్ డూయింగ్ ఫాస్టింగ్ చేస్తున్నాడు కనుక బరువు తగ్గుతారు. కానీ లైఫ్ టైం ఇదే తినేసి నువ్వు హ్యాపీగా బ్రతికేసే అంటే వాళ్ళు తినలేరు. సో బేసికల్లీ వాళ్ళ థాట్ ప్రాసెస్ మార్చాలి అంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏంటి? సో ఇప్పుడు నా దగ్గరికి 150 కిలోలు 160 కిలోలు ఉండేటువంటి వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని సడన్గా రేపటి నుంచి నువ్వు వాటర్ డైట్ చేయంటే చేయలేరు వాళ్ళు. సో ముందు అసలు వాళ్ళు ఎందుకు ఆ విధంగా పెరిగారో మనం టెస్టుల ద్వారా తెలుసుకోవాలి. వాళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుని దాన్ని బట్టి డైట్ ఇస్తే ఐ థింక్ రిజల్ట్స్ మే బి బెటర్. మాకున్న డౌట్స్ని చాలా బాగా క్లియర్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.